హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మా మమ్మీని అయితే ఎగ్ కర్రీ చేసి పెట్టవా అమ్మ, చానాళ్ళైంది తిని అని చెప్పేసి అని అడిగాను అనమాట. ఇంకా మొత్తానికైతే మా మదర్ చేయాలి కదా, నేను కొంచెం తనకి సహాయపడ్డాను. ఇంకా మిర్చి, ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టానమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా కావాలి దీంట్లోకి. ఎగ్స్ కావాలి, కారం కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, కొత్తిమీర, పుదీనా, మొత్తానికి ఇంకా సాల్ట్ అనమాట. ఎగ్స్ మా మదర్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. బ్యాచిలర్స్ ఎవరైనా చూసేవాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము. తర్వాత అయితే ఆనియన్స్, మిర్చి వేసేసుకోవాలి. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఎగ్ కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ స్టైల్లో చేస్తాము, మీ అందరికీ నచ్చుతుంది. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చిందాక చిన్నగా వెయిట్ చేసి తర్వాత పసుపు వేసి మొత్తం కలిపేయాలన్నమాట. ఇది వచ్చేసి అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది మమ్మీ. ఇంకా ఆయిల్లో మంచిగా ఎర్రగా అవ్వాలని చెప్పేసి ఇంకా మొత్తానికైతే కొత్తిమీర, పుదీనా కూడా తాలింపులోనే వేసి ఆ తర్వాత టమాటో వేసి మొత్తం కలిపేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉడికిపోయినాయి చూడండి టమాటో. ఎప్పుడైనా టమాటో ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలన్నమాట. ఇంకా కారం, ఉప్పు వేసేసుకుంటుందమ్మ. ఇంకా మొత్తం కలిపేసి ధనియా పౌడర్ కూడా వేసేస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు మొత్తం కలిపేసి చక్కగా మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. మంచిగా కారం, ఉప్పు, మసాలా అంతా టమాటోకి పట్టిన తర్వాత ఈ చిన్న గ్లాస్లో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఎందుకంటే అసలు గ్రేవీ రావాలి కదా, అందుకోసం అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్ తీసి ఇలా కొట్టేసి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. చాలామంది ఎగ్ వేయగానే కలిపేస్తూ ఉంటారు, అదైతే బాగుండదు. అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది అనమాట. అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇలానే వేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఏ పీస్కి ఆ పీస్ తిప్పేస్తే సరిపోతుంది. ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది. అంటే ఎవరి ఎగ్ వాళ్ళు తిన్నట్టుగా ఉంటుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తానికైతే మా మదర్ లాస్ట్కి కరివేపాకు కూడా వేసి కొంచెం సేపు ఉంచేసి తర్వాత తీసేస్తుంది అనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో నేను ఇష్టపడ్డ కూర వేసుకొని ఇంకా నేను తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంట వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. చాలా బాగుంది, ట్రై చేయండి.